అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఇమ్యూనిటీని పెంచుతూ వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడే స్వీట్ పొటాటోతో ఈరోజు మనం 2 రకాల స్నాక్స్ని రెడీ చేసుకుందామండి. స్వీట్ పొటాటోతో పిల్లలు ఇష్టపడే రీతిలో గులాబ్ జాముల్ని, కట్లెట్స్ని రెండింటిని ప్రిపేర్ చేసుకుందామండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకున్న స్వీట్ పొటాటోస్ని ముక్కల కింద కట్ చేసుకుని ఆవిరి మీద వీటిని కుక్ చేసుకోవాలండి. మేము వీటిని చిలకడ దుంపలు అని పిలుస్తామండి. వీటిని నేరుగా నీటిలో వేసి ఉడికించడం వలన విటమిన్స్ పోతాయని ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటాం. దుంపలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిపైన పేలుని తీసుకుని క్యారెట్ తురిమేదాన్ని తీసుకుని దుంపల్ని తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల దుంపలో ఉన్న పీచు అంతా పక్కకి తీసుకుని సాఫ్ట్గా ఉన్న తురుము మనకి వస్తుందండి. తీసుకున్న దుంపలన్నిటినీ ఇలా తురుముకొని ఈ తురుముతో మనం ఇప్పుడు గులాబ్ జాములు రెడీ చేసుకుందామండి. స్వీట్ పొటాటో తురుములో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ల మైదాని, చిటికెడు వంట సోడాను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపేటప్పుడు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. స్వీట్ పొటాటోలో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ వాటర్ అవసరమని అనిపిస్తే 1 or 2 స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకుని చపాతీ ముద్దలు అయ్యేలా చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని చపాతీ ముద్ద కన్నా సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని అరచేతుల మధ్యలో దాన్ని ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసేటప్పుడు జామ్స్కి క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలాగ బాల్స్ కింద రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి జామ్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు పాకాన్ని సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నెలో 1 గ్లాసు షుగర్ని, 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. షుగర్ పూర్తిగా కరుగుతున్నప్పుడు 2 యాలకులను కూడా వేసుకుని మరిగించుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి. పాకాన్ని వేళ్ళతో తాకినప్పుడు 2 వేళ్ల మధ్య జిగురుగా వస్తే సరిపోతుందండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గులాబ్ జాములకి ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో దీనికి కూడా అదే విధంగా పాకం పట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధపరచుకున్న గులాబ్ జాములను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. జాములు వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఇలాగా వేయించిన వెంటనే పాకంలో వేసుకుంటే పాకం బాగా పీలుస్తాయండి. ఇలా పాకంలో వేసిన గులాబ్ జాముల్ని మునిగేటట్టుగా ఒకసారి కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత సాఫ్ట్గా జ్యూసీగా ఉండే స్వీట్ పొటాటో గులాబ్ జాములు రెడీ. తురుముకున్న 1 కప్పు స్వీట్ పొటాటో తురుమును తీసుకోవాలి. ఈ తురుములో ఎక్కడా ఉండలు లేకుండా ఇంకా సాఫ్ట్గా అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. చిలకడ దుంప తురుములోని 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని, రుచికి సరిపడా సాల్ట్ని వేసి వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిండిలు కలిసేలాగా కలిపిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ తురుముని, క్యాబేజీ తురుముని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, అల్లంను, కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి. పిల్లలకి ఇది చాలా హెల్దీ స్నాక్స్ అండి.
ఇది కంటి చూపుకి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పిండిని ఇలా వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని కట్లెట్స్ కింద చేసుకోవాలి. స్వీట్ అంటే ఇష్టపడిన పిల్లలకి ఇలాగా కట్లెట్స్ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేసుకుంటున్న కట్లెట్స్కి ఎక్కడ క్రాక్స్ లేకుండా అద్దుతూ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న పిండి ముద్ద మొత్తాన్ని ఇలా కట్లెట్స్ కింద రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. వేసుకున్న గీని ప్యాన్కి మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్న కట్లెట్స్ అన్నీ ప్యాన్ పైన ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇవి వన్ సైడ్ కాలేటప్పుడు పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెడితే అడిగి మరీ చేయించుకునే అంత టేస్టీగా ఉన్నాయండి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. తక్కువ టైంలో హెల్తీగా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.